చేయలేదు. ఇంకొక 2 ఏళ్ళు ఎలా కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు పోతాయి. అందులో 2 ఏళ్ళు నా పాదయాత్రే ఉంటుంది. మరొకసారి నేను వస్తే ఒక్కొక్కరికి 2.0 జగన్ 2.0 అంటే చూపిస్తానని కూడా ఆయన చెప్పడం అయితే సినిమాలో చెప్తే బాగుంటుంది. 2.0 పాదయాత్రలు చేస్తే వర్కౌట్లు అయిపోయే రోజులు పోయినాయి. నువ్వు పాదయాత్ర చేస్తే ఈ బిందులు పెట్టుకుని తనడానికి పబ్లిక్ రెడీగా ఉన్నారు. నువ్వు పాదయాత్ర చేసి జనానికి ఏముద్ధరించావు? ఇంతకుముందు నీకు అధికారం ఇస్తే నువ్వేం సాధించావు? ఇవన్నీ కూడా ఏమీ లేవు కదా. ఇవాళ వచ్చి ప్రత్యేకించి నువ్వు పాదయాత్ర చేస్తానంటే నీకు 5 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పుడు నువ్వు ప్రజలను ఏ విధంగా చేసావు? ఆంధ్రప్రదేశ్ని అడుక్కునే ప్రదేశ్గా చేసావు నువ్వు. ఇవాళ అదే ఆంధ్రప్రదేశ్ అధోగతి పాలైపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ని ఇప్పటి వరకు గాల్లో పెట్టడానికే ప్రత్యేకమైనటువంటి సమయం అంతా సరిపోయింది. ఇక్కడి నుంచి అధ్యక్షుల వారు కానీ కూటమి ప్రభుత్వం కానీ ఒక రకంగా దాన్ని కష్టపడుకుంటూ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధిని నిలబెట్టడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు తప్ప నేను 2 కిలోమీటర్లు వెళ్తే నేను నా ఫ్లైట్లో వెళ్ళాలి, 3 కిలోమీటర్లు వెళ్తే నేను ఫ్లైట్లో వెళ్ళాలి, చుట్టుపక్కల పరదలు కట్టేయాలి, నేను ఒక 1 మ్యాన్ ఆర్మీ లాగా వెళ్ళాలి, ఈ యొక్క కాన్సెప్ట్లతో కాదు కదా. ప్రజల మధ్యకి వెళుతూ సుదూర ప్రాంతాల్లో అడవుల్లో కూడా ఏ విధంగా వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో కూడా రోడ్లు, లైట్లు ఎవరు ఊహించిన విధంగా జరుపుతున్నటువంటి అభివృద్ధిని తట్టుకోలేక ఇలాంటి మాటలు మాట్లాడతారు. వీళ్ళ గురించి మనం పెద్దగా పట్టించుకోవాలి. ఒక్క మాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చి మొన్న జూన్ 12వ తారీఖుకి 2 ఏళ్ళు పూర్తవుతుంది. ఈ 2 ఏళ్ళ పరిపాలన కోసం పవన్ కళ్యాణ్ గారు చేసిన పనులన్నీ కూడా కనిపిస్తున్నాయి. కానీ అపోజిషన్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ 2 ఏళ్ళు కేవలం హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ తిరగడానికే సుమారుగా కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు, సొంత ఫ్లైట్లు కూడా కొనుక్కున్నారని కూడా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆన్ రికార్డులు తిరిగేస్తే మీరు 5 సంవత్సరాలు మీరు పరిపాలించినప్పుడు మీరు తిరిగిన దానికి ఖర్చు ఎంత? ఈ రోజు వరకు ఈ 2 సంవత్సరాల యొక్క పరిపాలనలో కూడా మా అధ్యక్షుల వారు ఖర్చు పెట్టినట్టు ఖర్చు ఎంత? జేబులో నుంచి కష్టపడుకుంటూ సొంత రూపాయలు ఖర్చు పెట్టుకుంటూ అధికార దుర్వినియోగానికి పాల్పడుకోకుండా ఎలాంటి ఇబ్బంది ప్రభుత్వం మీద పడుకోకుండా నడుస్తున్నటువంటి వ్యక్తి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఏదైనా రికార్డు మాట్లాడుతుంది, ఆ రికార్డులో కనుక తప్పు జరిగితే అది మీకైనా మాకైనా ఎవరికైనా ఒకేలా కనిపిస్తుంది. ఈ 5 సంవత్సరాలు మీ తప్పులేంటో మీరు వెతుక్కుంటే ఇక్కడ ఏ తప్పులు లేవు కాబట్టి ఏదో ఒక రకంగా నిందించాలి. ఈ యొక్క పత్రికా ముఖంగా ఏదో ఒకటి చెప్పకపోతే ప్రజలకు తిడతానికో కొడతానికో సిద్ధంగా ఉన్నారు. మరొకసారి వాళ్ళ మధ్యలో ఎలాగోలాగా మేము కూడా ఉండాలి కాబట్టి ఆ విధంగా వాళ్ళ యొక్క ప్రయత్నాలు అంటే రాక్షస ప్రయత్నాలు చేసే కార్యక్రమాలు 190 చేసుకోవచ్చు. దాంట్లో భాగమే అన్న. ఇంకొక క్వశ్చన్ అన్న, వైసీపీ పార్టీ వాళ్ళు మెయిన్గా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం కూడా జరుగుతుంది, మేము అన్నది వస్తే మేము వచ్చిన తర్వాత ఒక్కొక్కరికి కూడా చుక్కలు చూపిస్తాము, దేశాలు దాటి వెళ్ళినా సరే సప్త సముద్రాలు అవతల ఉన్నా సరే లాక్కొని కూర్చోబెడతాము అని కూడా మాట్లాడుతున్నారు. దీనికి ఏమంటారు? ఇప్పుడు రివెంజ్ పాలిటిక్స్లోకి వెళ్తే ఈరోజు మా అధ్యక్షుల వారు పడినటువంటిది, మా అధ్యక్షుల వారు అనుభవించిన దానికంటే ఎక్కువ ఎవరు అనుభవించలేదు. నిజంగా రివెంజ్ తీర్చుకోవాలి అనుకుంటే ఏ ఒక్క కార్యకర్త కూడా అక్కడ మిగలడు, ఏ ఒక్క కార్యకర్త కూడా అక్కడ ఉండడు. అలాంటి పాలిటిక్స్కి ఇక మీదైనా స్వస్తి పెట్టండి. ఇప్పుడు 2 సంవత్సరాల కాలంలో మీరేమీ చేయకోకుండా ఉన్నారనే మాటలు ఏ విధంగా మాట్లాడుతూ ఉంటారు? అభివృద్ధి కనిపించడం లేదా? ఎలా చేస్తున్నారో కనిపించడం లేదా? ఏ విధంగా కుటుంబ ప్రభుత్వం ముందుకెళ్తుందో కనిపిస్తలేదా? దాంట్లో మా అధ్యక్షుల వారి యొక్క పాత్ర ఎంత ఉందనేది కనిపించట్లేదా? ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నువ్వేదో ఖాళీగా మాట్లాడితే కుదరదు. నువ్వు వచ్చిన తర్వాత ఏదో చేసేద్దామనే కలలు నుంచి బయటకు వచ్చేసేయండి. ఎక్కడైనా మీరు కళల్ని ఇంకా కనవచ్చు, అది ఇంట్లో కనండి. బయటకు వచ్చి మీరు కనే కళలు లేవు, వాటిని రిసీవ్ చేసుకునే ప్రజలు లేవు. అంటే మీరు ఇప్పుడు కళ అంటారా వైసీపీ 2029లో జాయిన్ చేస్తా అన్న మాటలు? అతను మాట్లాడేటటువంటిది పూర్వకాలం మాట్లాడినటువంటి మాటలతో పోల్చుకుంటే ఇవాళ కనే అన్నీ కూడా పగటి కళలు ఎన్నైనా కనుక్కోవచ్చు. ఎందు గురించి అంటే నేను పడుకున్న తర్వాత నాకు ఇదే రావాలనుకుంటే అదే వస్తుంది కాబట్టి ఆ కళలన్నీ కనుక్కోవచ్చు. దాని మీద 29 అంటే జీవితకాలం అతనే